హరే కృష్ణ. మీకు టెంపుల్ బయట కూడా ఎవరు పడితే వాడు వస్తాడు, మీకు అది చూపిస్తాం ఇది చూపిస్తాం అని చెప్పి చాలా చెప్తారు, కానీ ఎవరిని మాత్రం నమ్మకండి. ఓ ఏం పబ్లిక్ ఏం పబ్లిక్, అయ్యో 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 అయ్యో. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికైతే రిక్షాలు కూడా ఇక్కడ భలే నడుస్తున్నాయి. ఏ హలో గాయ్స్, నేను మీ క్రాంతి. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే నిన్న నైట్ అయితే నేను పూరిలో అయితే దర్శనం చేసుకున్నాను. మార్నింగ్ వ్యూ కోసం అయితే మీకోసం అయితే నేను ఇక్కడనే ఉన్నాను. నేనైతే నైట్ వ్యూస్ మార్నింగ్ వ్యూస్ అయితే మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇదైతే దర్శనం లైన్. ఇక్కడ నుంచి వెళ్ళి ఇది మినిమం ఒక 1/2 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి టెంపుల్ దగ్గర దాకా. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అక్కడ నుంచి వెళ్ళి పడితే ఇగో ఇదంతా లైనే, ఇదంతా లైనే. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక 1/2 కిలోమీటర్ దాకా ఇలానే ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. నార్మల్ సీజన్ లేని టైంలోనే ఎంతమంది ఉన్నారంటే, ఏదైనా రథం తిరిగే రోజు కానీ ఇంకేమైనా ఫెస్టివల్ ఉంటే మాత్రం ఎంతమంది ఉంటారో ఒక్కసారి మీరే ఊహించండి. చూడరు ఫ్రెండ్స్ ఎట్లా పరిగెత్తుతారో జనాలు. ఇగో సేమ్ మన తిరుపతిలో ఎలా అయితే రూమ్లోకి వెళ్ళి ఇట్లా ఇడిచిన వెంటనే ఎలా పరిగెత్తాం గుర్తుందా మీకైతే? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా, కాకపోతే రూమ్స్ లేవు ఇక్కడ, మొత్తం రోడ్డు మీదనే ఆగిపోతారు వీళ్ళంతా. ఇక చూడండి ఎట్లా వెళ్ళే పరిగెడుతున్నారు. మేము కానీ నిన్న నైట్ గిన దర్శనం చేసుకోకపోతే మా పరిస్థితి కూడా ఇట్లనే ఉరుకుతుండే కావచ్చు. ఓ మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఓ ఏం పబ్లిక్ ఏం పబ్లిక్, అయ్యో 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 అయ్యో. మన అదృష్టం అయితే చాలా బాగుంది. ఎందుకనంటే నిన్న మంది చాలా తక్కువ ఉన్నారు. ఈ రోజు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఈ రోజు మాత్రం నేను దర్శనం పోతే మాత్రం ఈ మార్నింగ్ నుంచి వెళ్ళి నైట్ అయినా దర్శనం కూడా అవుతుందో కాదో కూడా తెలీదు, అంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ, బెల్ట్ కూడా నాట్ అలౌడ్, ఏది ఉన్నా ఇక్కడే పెట్టుకోవాలి. కాకపోతే ఇది ప్రైవేట్ మున్సిపల్ లెక్క, లోపల కూడా ఉంటుంది, కానీ లోపలికి పోయి మళ్ళీ దర్శనం లైన్ కట్టాలంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక 30 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పెట్టుకున్నది బెటర్ నన్ను అడిగితే. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నేను టెంపుల్ అని అనుకోలేదు, ఏదో బంగ్లా అనుకున్నాను. కాకపోతే ఇందులో టెంపుల్ ఉంది లోపల. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికైతే రిక్షాలు కూడా ఇక్కడ భలే నడుస్తున్నాయి. మీరైతే చూసుకోవచ్చు, వీళ్ళ ఆచారమా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు భజనలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే కృష్ణుని టెంపుల్కి మాత్రం మినిమం ఇలా భజనలు చేసుకుంటూ వెళ్తేనే పుణ్యం కావచ్చు.
పైనకి లాబట్టి మొక్కుతారు క్రిస్టియన్ అయితే ఇక్కడ. హరే కృష్ణ. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే బొట్టు పట్టుకొని వస్తారు, వచ్చి వెంటనే పెట్టేసి ఫ్రీగా పెడుతురేమో అని అనుకొని పెట్టించుకోకరి. నా లెక్క పైసలు అడుగుతాడు, ఎంబడబడ్డాడు. కానీ నేను ₹1 కూడా ఇవ్వాలి. నేను పెట్టాను అడగలే కాబట్టి ఆయనకైనా వచ్చిండు, కానీ నేను మాత్రం ₹1 బిల్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ ఎవరిని మాత్రం నమ్మకండి. మనం కారు పట్టుకొని రాగానే మన ఏపీ బండ్లు కానీ టీఎస్ బండ్లు కానీ చూడంగానే మొత్తం మంది ఇక్కడని కాదు, టెంపుల్ దగ్గరని కాదు, మీకు టెంపుల్ బయట కూడా ఎవరు పడితే వాడు వస్తాడు, మీకు అది చూపిస్తాం ఇది చూపిస్తాం అని చెప్పి చాలా చెప్తారు. కానీ ఎవరిని మాత్రం నమ్మకండి. గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మంచిగా విశాలంగా ఉంటుంది ప్లేస్. అయితే ఒక పార్కు లాగా కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. చూసుకోండి ఎంత బాగుంటుందో. సేమ్ తిరుపతి లాగా బయట ఎలాగా ఉంటుందో కానీ అంత పెద్దగా అయితే ఉండదు. కాకపోతే నీట్నెస్ అయితే మెయింటైన్ చేస్తారు. అదొక నాకు బాగా నచ్చింది. దాదాపుగా టెంపుల్ అన్న తర్వాత అన్ని టెంపుల్లలో చేస్తారు, అది కామన్ అనుకోరి. గాయస్ ఇక్కడ దీపాలు అయితే చాలా ముట్టిస్తారు. ఇదైతే మన టెంపుల్ అయితే సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ 4 సైడ్లు అయితే ఉంటాయి. అందులో ఇదొక వన్ ఆఫ్ ద సైడ్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోరి, ఇక్కడ మనకి ఇటు సైడ్ అయితే స్నానపు గదులు ఉంటాయి. ఇక్కడనే మొబైల్ కానీ లగేజ్ కానీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గుడి తరపున ఫ్రీ ఉంటుంది, గుర్తుపెట్టుకోరి. ఇక్కడైతే నేను స్టార్టింగ్ లో చెప్పిన కదా, అక్కడ మున్సిపాలిటీ అక్కడ కూడా ఉంటాయి. ₹30 స్టార్ట్ చేస్తారని చెప్పి. అక్కడ ₹30 పెట్టే బాగా ఎందుకు అని అనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, స్నానాలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ సేఫ్టీ అనిపించలేదు నాకు ఎందుకో. ఇక్కడైతే ఫుల్ సేఫ్టీగా ఉంటుంది. ఈ ప్లేస్లోనైతే డ్రింకింగ్ వాటర్ అయితే ఫుల్ అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే గ్లాస్ ఏం లేదు. సో గాయ్స్ చూడండి, బయట ప్రదేశం అయితే ఇలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత బాగుంది టెంపుల్ అయితే. అసలు లోపటి ప్రదేశం ఎలా ఉంటుందంటే, నేను దాదాపుగా ఎన్నో టెంపుల్ తిరిగినా కానీ ఇంతవరకు అయితే ఎక్కడైనా కానీ లోపల ఒకటే గోపురం మాత్రమే ఉంటుంది. ఇందులో లోపల మాత్రం 14 గోపురాలు దాకా ఉంటాయి. ఏ గోపురం ఏంటి అన్నది అంటే అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. కాకపోతే ఎవరిని అడిగినా ఒరిస్సా లాంగ్వేజ్లో చెప్తున్నారు. కాకపోతే మనకి అంత కరెక్ట్గా అర్థం అవ్వటం లేదు. నేను మొత్తం కనుక్కొని ఎలానో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్లీ పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే వచ్చేసాం. 1000 కిలోమీటర్లు 3 డేస్ కార్లో జర్నీ చేసుకుంటూ రాంగా టైంపాస్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ కష్టాలు పడుతూ అన్నీ తిరుగుతూ గూగుల్ తల్లి చెప్పిన మ్యాపులు అటయ్యి ఇటయ్యి ఎన్ని చేసినాం కానీ లాస్ట్కి అయితే పూరి జగన్నాథ్ అయితే దర్శనం అయితే చేసుకున్నాం నిన్న నైటు. కాకపోతే ఇప్పుడు మాత్రం మీకు వ్యూ చూపిద్దామని అయితే నేను ఇక్కడ ఉన్నాను. చూడండి ఎట్లా ఉందో ఆ జెండా చూడండి. ఆ జెండాని చూస్తే అసలు వేరే లెవెల్. ఎట్ సైడ్ నుంచి చూసినా కానీ జెండా అసలు మస్తు అంటే హైలైట్ ఉంది, మస్తు అనిపిస్తుంది చూస్తున్న కొద్దీ. అయితే ఇందులో మన ఈ టెంపుల్కి మాత్రం విజిట్ చేయడానికి ఓన్లీ మన ఇండియా వాళ్ళు తప్ప ఫారినర్స్ మాత్రం నో ఎంట్రీ అంట. అది ఎందుకు ఏంటిది అన్నది తెలియదు, కానీ పూర్వం నుంచి వెళ్ళి అలాగే నడుస్తుంది. వీళ్ళు మాత్రం ఎవరిని రానియరు, ఫారినర్స్ మాత్రం ఓన్లీ మన ఇండియా వాళ్ళు తప్ప ఎవ్వరు రారంట. మన ఈ టెంపుల్లో మాత్రం పూరి జగన్నాథుడు అంటే కృష్ణుడు, సుభద్ర, బలరాముడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లె, వీళ్ళు ముగ్గురు మాత్రం ఉంటారు ఇందులో. కానీ మన కృష్ణునికి మాత్రం ఇప్పటికీ గుండె కొట్టుకుంటుందనే చెప్తున్నారు. కానీ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఇక్కడ అందరూ అలాగే నమ్ముతారు. కానీ
నమ్మడానికి కారణాలు ఏంటి అంటే మన రథాలు తిరిగేటప్పుడు కానీ పెద్ద ఫెస్టివల్ అయినప్పుడు కానీ ఆ గుండెని తీసుకొచ్చి ఇక్కడ చూపించి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తెచ్చారో అక్కడనైతే ప్రతిష్ఠిస్తారట. మళ్ళీ అది ఎక్కడన్నా ప్లేస్ అన్నది ఇప్పటికైతే నేను కనుక్కోలేదు. కనుక్కుంటే నేను ఆ ప్లేస్ కూడా ఎక్కడ ఉందో నేను మీకు చెప్తాను. గందరగోళంగా ఉంది మొత్తం. హలో గాయ్స్, అయితే ఇదైతే పూరిలో నిన్నటి నుంచి డిష్ అయితే మొత్తం రోడ్ సైడ్ ఎక్కడైతే అక్కడ ఉన్నది. ఇది ఏంటిదని ట్రై చేద్దామని అయితే మనం ట్రై చేద్దామని వచ్చినాం. మరి టేస్ట్ ఎట్లా ఉందో తిని చెప్తా. పూరిలో ఫేమస్ అంటే అది ఆలు ఉంది, ఇలా దోసకాయ వేసిండు, మిర్చి అంట, మిర్చి సలాడ్. బాగుంది, డిఫరెంట్గా. సో గాయ్స్, చూసారు కదా మార్నింగ్ వ్యూ, నైట్ వ్యూ. అయితే ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఎందుకంటే పూరిలో ఇంకా కోనార్క్ టెంపుల్ కొన్ని బీచెస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా, బాయ్.